హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫినిష్ క్రియేషన్స్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మొదటగా మనం ఈరోజు సబూదానా వడని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసుకుందాము. ఆ తర్వాత బేసన్ బ్రెడ్ టోస్ట్ని కూడా ఎలా ఈజీగా టేస్టీగా పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చేటట్లుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాము. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే రెసిపీస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే సబూదానా వడని ప్రిపేర్ చేసుకుందాము. మొదటగా ఈ రెసిపీని మనం తయారు చేసుకోవాలంటే రాత్రిపూటే అరకప్పు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని పెట్టుకుని అందులోకి అరకప్పు పల్లీలను వేసి బాగా వేయించుకోవాలండి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. అదే హైలో పెట్టుకుంటే పైన వేగిపోతాయి, లోపల పచ్చిగా ఉంటాయి. కాబట్టి మధ్యలో కలుపుకుంటూ పల్లీలను బాగా వేయించుకోవాలండి. పల్లీలన్నీ వేగిపోయాక వాటిని వెంటనే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎందుకంటే అందులోనే ఉంచితే మాడిపోతాయి కాబట్టి వెంటనే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పల్లీలన్నీ కూడా ఆరిపోయాక మనం పొట్టునంతా తీసేసుకోవాలండి. మనకి బాగా పల్లీలు కనుక వేగితే పొట్టు చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో పొట్టునంతా తీసుకుని ఇలా ఓ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. పల్లీలన్నీ కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ పౌడర్గా అయిపోకూడదు. కొంచెం పొలుకుగా ఉండి పప్పులు అక్కడక్కడ తగిలితే మన వడలు చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పల్లీ పౌడర్ వేసుకోవడం వల్ల వడలు చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇక తర్వాత 3 బంగాళాదుంపలను, మీడియం సైజ్ బంగాళాదుంపలను నేను ఉడకపెట్టుకుని ఆ పైన స్కిన్ అంతా కూడా పీల్ చేస్తానండి. ఉడకపెట్టుకునేటప్పుడు మీరు కొంచెం సాల్ట్ వేసుకుంటే పైన స్కిన్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఈ బంగాళదుంపలను ఇలా బాగా మెదుపుకోవాలండి. ఇప్పుడు నేను చెప్పే కొలతలన్నీ అరకప్పు సగ్గుబియ్యం కండి 3 మీడియం బంగాళదుంపలు తీసుకున్నాము. అలాగే అరకప్పు పల్లీలను తీసుకున్నాము. ఇప్పుడు 4 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేశానండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్రను, అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలండి. ముందుగా నానబెట్టుకున్నాం కదండి సగ్గుబియ్యం, వాటిని అలాగే మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. సగ్గుబియ్యం రాత్రిపూట నానబెట్టుకోవాలండి. అలాగే వడలు చేసుకోవడానికి 1 గంట ముందే మనం ఆ సగ్గుబియ్యంలో ఉన్న నీటిని అంతటిని కూడా వడకట్టేసేయాలండి. మనం వడలు చేసుకునేటప్పటికి సగ్గుబియ్యం మనకి పొడిగా ఉండాలన్నమాట, తడి ఉండకూడదు. అలా అయితే మనకి వడలు చాలా బాగా వస్తాయండి, లేదంటే బాగా ముద్దగా అయిపోతాయి. కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇక ఇప్పుడు మనం చేతికి ఆయిల్ అప్లై చేసుకుని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటూ వడలుగా మనం ఒత్తుకోవాలండి. చూడండి, ఇట్లా రౌండ్గా మనం వడల షేప్లో ఒత్తుకోవాలి. సగ్గుబియ్యం వడలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకవేళ కనుక మీకు సగ్గుబియ్యంలో వాటర్ ఉండిపోతే కనుక మీరు ఆయిల్లో వేసినప్పుడు కూడా మీకు అతుక్కున్నట్టు అయిపోతుందండి. సో అలా మీకు ఏదన్నా ప్రాబ్లం వస్తే 1 టేబుల్ స్పూన్ మీరు కార్న్ ఫ్లోర్ వేసుకుని మళ్ళీ పిండిని ఒకసారి కలుపుకొని మీరు డీప్ ఫ్రై చేసుకుంటే వడలు చాలా టేస్టీగా వస్తాయండి. చూడండి, ఇట్లా పిండి అంతా కూడా నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకున్నానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ముందుగా చేసుకున్న వడలన్నిటినీ కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి, లేదంటే లోపల ఉడకవు సరిగ్గా. ఈ వడలు చాలా టేస్టీగా ఉంటాయండి. పెద్దవాళ్ళే కాదు, పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. మనం ఈవినింగ్ పూట స్నాక్స్ లాగా లేదా రిలేటివ్స్ వచ్చినప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటాయండి. ఎక్కువ టైం కూడా అస్సలు పట్టదు. చూసారు కదండి ఎంత చక్కగా వచ్చినాయో, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా. ఇలా బాగా ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఇక తర్వాత మిగిలిన వడలు కూడా ఫ్రై చేసుకుందాము. ఫ్రై అవ్వటానికి కూడా ఎక్కువ టైం పట్టదండి, చాలా తక్కువ టైంలోనే ఫ్రై అయిపోతాయి. ఎందుకంటే సగ్గుబియ్యం అవి కూడా నాని ఉన్నాయి కదండి, చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి. మీరు కావాలంటే క్యారెట్ కూడా కొంచెం తురిమేసి ఇందులో కలుపుకోవచ్చండి. సగ్గుబియ్యంలో మాత్రం వాటర్ లేకుండా మీరు ముందే 1 గంట ముందే వడకట్టేయాలండి, లేకపోతే మీకు ఆయిల్లో వేసినప్పుడు కూడా అతుక్కున్నట్టు అయిపోతాయి. చూసారు కదండి ఎంత మంచి కలర్ వచ్చినాయో, చూడటానికి కూడా చాలా బాగున్నాయి కదా. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, మరి ఇంకా సెకండ్ రెసిపీ బేసన్ బ్రెడ్ టోస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాము.
ఫ్రెండ్స్, ఈ బ్రెడ్ టోస్ట్ని పిల్లలు చాలా ఇష్టపడతారండి, అలాగే పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. సో మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి, అలాగే కామెంట్స్లో కూడా ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మరి ఇంకెక్కడ ఆలస్యం చేయకుండా బేసన్ బ్రెడ్ టోస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ బ్రెడ్ టోస్ట్ మీకు మార్నింగ్ టిఫిన్గా అయినా ఈవినింగ్ స్నాక్స్గా అయినా కూడా చాలా బాగుంటుందండి. చాలా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఇప్పుడు ఈ బ్రెడ్స్ బాగా ఫ్రై అయిపోయినాయి కదండి, తర్వాత ఆయిల్ కానీ బటర్ కానీ తవా అంతా కూడా స్ప్రెడ్ చేసుకుని ఇందాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ఇలా ఒక సైడ్ అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకుని దాన్ని కింద వైపుగా మనం పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా మనం బ్యాటర్ని అప్లై చేసుకుని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మళ్ళీ మనం బ్రెడ్ని ఫ్లిప్ చేసుకుని ఆ సెకండ్ సైడ్ కూడా మనం బ్యాటర్ని అప్లై చేసుకుని ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి బాగా కుక్ అవుతాయండి, మరీ హై ఫ్లేమ్లో ఉండకూడదు. ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే బ్యాటర్ మరీ థిక్గా ఉండకూడదండి, అలాగే బాగా పల్స్గా కూడా ఉండకూడదు. మంచి మన దోశ బ్యాటర్ టైప్లో కనుక ఉంటే కరెక్ట్గా మనకి మంచి టేస్టీగా వస్తుంది. అది కూడా బ్యాటర్ కూడా అటు ఇటు స్ప్రెడ్ అవ్వకుండా చక్కగా బ్రెడ్కి పడుతుందండి. ఇలా 2 సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటా ఫ్రై చేసుకోవాలండి. నేను కలుపుకున్న బ్యాటర్ అయితే నాకు 4 బ్రెడ్ స్లైసెస్కి వచ్చింది. ఒక్కొక్కసారి చుట్టాలు సడన్గా కాల్ చేస్తారు కదండి వస్తున్నామని, అప్పుడు మన దగ్గర పిండులు కనుక అవైలబిలిటీ లేకపోతే ఇలా అప్పటికప్పుడు మీరు చేసి పెట్టొచ్చండి, చాలా వెరైటీగా ఉంటుంది. మన బ్రెడ్స్ చాలా బాగా చక్కగా ఫ్రై అయిపోయినాయి కదండి. ఇప్పుడు నేను డైమండ్ షేప్లోకి కట్ చేసుకుంటున్నాను. ఇంకా సర్వ్ చేసుకోవచ్చండి, రెడీ అయిపోయినట్లే. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంకా వెరైటీ రెసిపీస్తో మీ ముందుకు వస్తాను.